కొడితే టెంకాయ ఒక్క దెబ్బకే పగిలింది. మీకు పగిలిద్దా? అయినా ఎంత భక్తిగా వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని టెంకాయ ఎందుకు కొట్టానంటే చెప్తా ఉండు. మా ఊరి ఆంజనేయ స్వామి గుడిలో ధ్వజస్తంభం వేసి సంవత్సరం పూర్తయింది. అది కూడా తిథులు నక్షత్రాల ప్రకారం. ఊర్లో లేడీస్ అంతా ఈ రోజు గుడిలోనే ఉంటారు. కొత్త కొత్త చీరలు కట్టుకుని మెరిసిపోతా ఉంటారు అనమాట. అప్పుడెప్పుడో పొలం తింటుంటే శిల బయటపడిందంట. అప్పుడు అక్కడ గుడి ప్రతిష్ఠించారా, ఆ పొలం మొత్తం రాసిచ్చారా దేవుడికి. ఇప్పటికి పూర్తయింది గుడి అంతా కంప్లీట్ గా. అలాగే ధ్వజస్తంభం కూడా అయిపోయింది. 1 year పూర్తయింది. స్వామి విషయంలో ఎవరైనా నెగ్లిజెన్స్ చూపించారనుకోండి, అప్పుడే చూపిస్తారు రిజల్ట్. చాలా పవర్ఫుల్. ఇప్పటికే మా ఊరోళ్ళందరూ చాలా ఎక్స్పీరియన్స్ చేశారనమాట. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే వచ్చి 41 రోజులు 41 ప్రదక్షిణ ప్రతిరోజు చేస్తారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ పోతాయి. ఆ ఊరి గుడి కాబట్టి నాకు గొప్పగానే ఉంటది. మీ ఊర్లో కూడా ఏదైనా పవర్ఫుల్ గాడ్ టెంపుల్ ఉంటే కామెంట్ చేయండి. మీ ఊరి పేరు కూడా కామెంట్ చేయండి. ఫేవరెట్ గాడ్ ఆంజనేయ స్వామి. ఈ రోజు గుళ్ళో హోమము, ఆకు పూజ, అభిషేకము అన్ని చేశారు. పొంగళ్ళు పెట్టారు. నేనైతే ఎప్పుడెప్పుడు దేవుడికి నైవేద్యం అయిపోద్దా, నాకు ప్రసాదం పెడతారా అని వెయిట్ చేస్తున్నాను. వీళ్ళందరినీ పక్కకు దోసేసి నేను పెట్టించుకొని తినాలి. ఇంకా బాయ్.